ఇంత పవర్‌ఫుల్ టెంపుల్ ఉందని నాకు తెలీదు. మా బావ అయితే చెప్పారనమాట. ఎప్పటినుంచో తీసుకెళ్తానని చెప్పేసి. ఇంతకీ ఎక్కడుందనుకుంటున్నారా? మన రాజమండ్రిలో ఉన్న ఆంజనేయస్వామి మల్లికార్జున నగర్‌లో ఉందనమాట ఆంజనేయస్వామి టెంపుల్. సో, కోరుకున్న వెంటనే తీరుతుంది అనేసి చాలామంది చెప్పారంట. మా బావ ఎప్పటినుంచో తీసుకెళ్తానన్నారు. సో, అందుకని ఈరోజు ఫైనల్‌గా ఈరోజు కుదిరిందనమాట వెళ్ళడానికి. సో, నేను మా బావనే ఎళ్ళాం. మా చిన్నోడైతే పడుకున్నాడు. అవన్నీ వాళ్ళు లేసి తీసుకెళ్ళాలంటే టైం చాలా అయిపోతుంది. అందుకని నేను మా బావ అయితే వెళ్ళాం మల్లికార్జున నగర్‌లో ఆర్ట్స్ కాలేజ్ కాడ నుంచి వెళ్ళామనమాట. చూసారుగా ఇదంటే ఎంట్రీ అనమాట. ఇక్కడైతే మన శ్రీరామనవమికి పూజ చేశారంట. సో, లోపలైతే శ్రీరాములు వారు ఉన్నారు చూసారా? చాలా బావుంది. మేము కొంచెం సేపు నించొని దండం పెట్టుకున్నాము. అండ్ ఇది హాస్పిటల్ అనమాట. సో, ఇది దాటిన తర్వాత మల్లికార్జున నగర్‌లోని టెంపుల్ ఉంటుంది. చాలా బావుంది టెంపుల్ అయితే. అక్కడ హోమాలు గట్టా చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారంట. సో, తర్వాత మళ్ళీ హనుమాన్ జయంతి వస్తుంది కదా! నెక్స్ట్ మంత్. సో, అప్పుడైతే ఇంకా బాగా చేస్తారంట పూజలైతే. మీరెప్పుడైనా ఈ గుడైతే చూసారా? మన రాజమండ్రిలో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి. అండ్ మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, దండం పెట్టుకున్నాము. ఫస్ట్ మేము వేరే గుడికెళ్ళిపోయాము. అక్కడే కొబ్బరికాయ కొట్టేసామనమాట. తర్వాత ఈ గుడికొచ్చాము. అంటే ఫస్ట్ దీనికెళ్ళాలనుకోలేదు. తర్వాత ఇది గుర్తొచ్చి ఇక్కడ తీసుకొచ్చారనమాట మా బావ. సో, అయితే టెంపుల్ అయితే చాలా బావుంది. ఇక్కడైతే కోరుకున్నయి నెరవేరుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు చాలామంది. మేము అలాగే కోరుకున్నాం నెరవేరాలని చెప్పేసి. ఇక్కడ చిన్న గుడిసెలాగా ఉంది కదా! ఇక్కడైతే పూజ అయితే చేశారంట. హోమాలు గట్టా చేశారంట. ఫస్ట్‌లో అయితే చిన్న టెంపుల్ ఉందంట. తర్వాత ఇక్కడ కట్టారంట పెద్ద టెంపుల్. సో, ఇదంతా హనుమాన్ జయంతి రోజు బిజీగా ఉంటారంట ఇక్కడ. హోమాలు గట్టా చేయడం, పూజలు గట్టా చేస్తా ఉంటారంట. సో, మేమైతే ఇక కాళ్ళు కట్ట కడుక్కొని బొట్టు పెట్టుకున్నాము. పంతులు గారైతే పూజ చేస్తున్నారనమాట. గోత్రనామాలు అడిగి పూజ చేస్తున్నారు. ఫైనల్‌గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే వాడపల్లి వెళ్ళామండి. బైక్ మీద ఆత్రేయపురం మీదుగా వెళ్ళాము. రావులపాలెం నుంచి కాదు. ఆ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. చాలా బావుంది వ్యూ అయితే. చూడండి ఒకసారి ఓపెన్ చేసి ప్లీజ్.